జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇక మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈ యొక్క పరాభనామ సంవత్సరం గ్రహాల యొక్క స్థితిగతులు. మీకు వృశ్చిక రాశి అనుకున్నంత అవ్వాలి. అలానే గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మీ మీద బాగుండాలి. అలానే శత్రువులు మీ మీద దండెత్తకూడదు. ఇప్పటివరకు మీరు ఎన్నో రకాల గ్రహాలని చూసుంటారు. మీ మీద అశుభ దృష్టితోనే ఉన్నాయి. అవి కూడా ఏంటి అంటే కేతు గ్రహం అశుభ దృష్టితోనే ఉంది. ఇక ఈ పరాభన సంవత్సరం మొత్తం కూడా కేతు గ్రహం వృశ్చిక రాశి మీద అశుభ దృష్టిగానే ఉంది. వ్యాపారం చేస్తే లాస్ అవుతుంది. ఏదైనా పెట్టుబడులు పెడితే మీకన్నా ముందు పెట్టిన వాళ్ళు లాస్ అయ్యారో లాభం మీద తర్వాత మీరు మొదలైన తర్వాత లాసులు మొదలవుతాయి. ఇక ఏదోటి వ్యాపారం సాగుతుంది కదా అంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. అంటే మీరు సంపాదించినటువంటి రూపాయి కూడా ఏదో ఒక విధంగా ఖర్చు అయ్యేటువంటి స్థితిగతులే ఉన్నాయి కదా. గత 6 సంవత్సరాలుగా మనం గ్రహిస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. ఆ ఒక స్థితిగతులన్నీ కూడా ఒక గ్రహం బాగుంటే మరొక గ్రహం బాగోదు. కాబట్టి అవన్నీ కూడా పారుదోలేలాగా ఈ పరాభన సంవత్సరం ఆరంభమైంది. అసలు వృశ్చిక రాశి వారి కోసమే పరాభన సంవత్సరం ఉన్నదా అనుకునే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఈ పరాభన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే గ్రహాలు ఏమిటయ్యా అంటే కనుక రాహువు, అలానే శుక్రుడు, ఈ రెండిటితో పాటు చంద్ర మహర్దశ కానీ చంద్రదశ కానీ నడిచేటువంటి వారికి, అలానే బుధ మహర్దశ కానీ బుధ దశ కానీ నడిచేటువంటి వారికి, దీనితో పాటు రవి దశ కానీ రవి మహర్దశ కానీ నడిచేటువంటి వారికి అయితే మాత్రము ఖచ్చితంగా చెప్తున్నానండి, వారికి పట్టిందల్లా బంగారమే. ఏది చేసినా వారు ఉత్తీర్ణులైపోతారు. వారు ఏది చేసినా కూడా చెల్లుతుంది. వారు రాజకీయ రంగంలో ఉంటే మాత్రం ఇంకెవరికి పదవులు రావు, వారికి ఉన్నతమైన పదవులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకెళ్ళొచ్చు. కాబట్టి మీకు ఇంకోటి చిన్న విషయం ఏంటంటే, శని భగవానుడి అశుభ దృష్టి వల్ల, రాహు భగవాను యొక్క శుభ ఫలితం వల్ల, అలానే మిశ్రమ ఫలితం వలన మీకు కుజుని యొక్క మిశ్రమ ఫలితం వలన 2 గండాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణంలో ఒక గండం, ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి ఒక గండం కనిపిస్తూ ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు కొంతమేర స్కిన్కి సంబంధించినటువంటి కానీ ఆ స్టమక్ రిలేటెడ్గా సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమేర మీరు ఆలోచించుకొని ప్రయాణం చేయండి. కొత్తగా కొనుక్కునే వాహనాలు ఏమైనా ఉంటే ఈ పరాభన సంవత్సరంలో అంతగా యోగ్యతగా లేవు. ఇక అన్ని రకాల రంగాల్లో కూడా ముందుకు రావాలి. పరాభన సంవత్సరంలో వృశ్చిక రాశి వారు కూడా అన్ని రకాల గ్రహాలు కూడా మీకు సానుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక మీకు చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కనుక అన్ని రంగాల్లో మీకు ముందుకు వస్తుంది. పరాభన సంవత్సరంలో వృశ్చిక రాశి వారు కూడా ఉన్నాం అనుకునే స్టాచ్యూలాగా ఉండేలాగా కనిపిస్తుంది. ఆ పరిహారాలు ఏమిటంటే కనుక, మీరు బఠానీలు ఒక అరకిలో, సజ్జలు ఒక అరకిలో, ఉలవలు ఒక అరకిలో, అలానే మీకు కందులు ఒక అరకిలో తీసుకొని ఎక్కడైనా మీకు సమీపంలో నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం ఇలాంటివి ఉంటే కనుక అక్కడ మీరు స్నానం ఆచరించి ఇవన్నీ కూడా అందులో వేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ మీద దండెత్తగడం కాకుండా శుభప్రదాలు చూపించేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయొచ్చు. మరొక విషయం ఏంటంటే కనుక, ఈ యొక్క గ్రహాలకు మీకు బాగుండాలి అనుకునే దానికన్నా కూడా మీకు మానవ గ్రహం ఒకటి ఉంటుంది. ఆ గ్రహం ఏం చేస్తుందంటే మనం చేసే ప్రతి పనులు అడ్డం పడుతుంది, విఘ్నాలు సృష్టిస్తుంది. మనం ఏం చేస్తున్నాం నరదిష్టి నరఘోష వచ్చేలాగా ఉంటుంది. మనం ఎదుగుతుంటే ఓర్చలేని చాలా వాళ్ళు మంది ఉంటారు. అవన్నీ కూడా మనకి అందరూ అనుకుంటారు, నా గ్రహం బాలేదండి, నా జాతకం బాలేదండి, నా గోచారం బాలేదని అనుకుంటారు. కాదు, గోచారాలు గ్రహాలు స్థాతులు కాదండి. కొన్ని మనకి జాతకాల్లో కనపడవు. అవన్నీ ఏంటంటే కనుక మానవ గ్రహాలు మన మీద చేయించేటువంటి చెడు క్రియలు. అవి హిప్నాటిజం, అష్టదిబ్బందన, బాగలముఖి, భానుమతి యక్షి లాంటివి చేపించి చాతబడి లాంటివి చేసి మనల్ని అష్టదిబ్బందన పాలు చేసి నేల పాలుగా చేస్తారన్నమాట, రోడ్డు పాలు చేస్తారు. మనం ఎదగలేం. అవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. కాబట్టి మీకు ఇలాంటిది ఏమైనా అనిపిస్తుంది అంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, మనము తినేటువంటి బియ్యం ఒక 1/4 కిలో తీసుకొని అవన్నీ కూడా అక్షంతలా కలపండి. ఆ కలిపినటువంటి అక్షంతల్ని మనకి అంటే ఆవు నెయ్యి కొంచెం వేసి కలపాలి. ఆ కలిపిన అక్షంతల్ని మనకి వైట్ క్లాత్ తీసుకోండి ఒకటి. ఆ వైట్ క్లాత్ తీసుకొని అందులో 3 ముడుపులు కట్టండి. గురువారం, శుక్రవారం, శనివారం సాయం సంధి వేళలో ఆ ముడుపు తీసుకొని తల చుట్టూ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలగొని చెట్లో కానీ వేసేసేయండి. అది చేయడం ద్వారా 3 రోజులు మీకు గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే మానవులు చేసేటువంటి చెడు క్రియలు కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. ఇంకోటి ఏంటంటే, మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళేదానికైతే ఆరోగ్య సమస్యలు రాకుండా, నరదిష్టి నరఘోష రాకుండా కూడా కాపాడుకుంటుంది. ఇక దేవుని ఆరాధన కావాలి. దక్షిణామూర్తి కానీ మీకు దగ్గరలో ఉంటే దక్షిణామూర్తి అభిషేకం, అక్కడ తక్కువ మంది ఉంటారు కాబట్టి కాలభైరవుని అభిషేకం, లేదంటే రుద్రాభిషేకం, శివాలయంలో కనుక మీరు పంచామృత అభిషేకం చేయించుకుంటే కనుక మీకు గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా సానుకూలపడతాయి. అలానే మీకు కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర అర్చన చేయించుకోండి. ఎక్కడైనా అవకాశం ఉంటే కనుక మీకు మంచి జరుగుతూ ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి మరొక పరిహారం ఏమిటంటే కనుక, రావి చెట్టు మొదట్లో గురువారం రోజున సాయంత్రం సంధ్య వేళలో అంటే 4 లోపు కనుక దీపారాధన చేస్తే మంచి శుభప్రదంగా జరుగుతూ ఉంటుంది.